కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరో 2 గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండడంతో మొత్తం 22 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. నిన్న ఉదయం 6 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేయగా ఇన్ఫ్లో మరింత పెరిగింది. దీంతో రాత్రి మొత్తం 20 గేట్లను ఎత్తారు. అయితే శ్రీశైలం 10 గేట్లను ఎత్తి నిరంతరాయంగా నీటిని రిలీజ్ చేస్తుండడంతో సాగర్ నిండుకుండలా మారింది. పెద్దపల్లి జిల్లా శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ఇన్ఫ్లో కేవలం 5,758 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 9,897 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 14 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజ్లోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. అయితే ఎలాంటి స్టోరేజీ లేకుండా మొత్తం 74 గేట్లకు గాను 74 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పార్వతి బ్యారేజ్లోకి ఇన్ఫ్లో 1448 క్యూసెక్కులు ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 85 గేట్లను ఎత్తి 3,62,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద 8.560 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.